హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల 2 ఫైళ్లకు ఆమోదముద్ర. మరి ఈ పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ అపేక్షించిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఒక బంపర్ శుభవార్త. త్వరలోనే ప్రభుత్వం ఈహెచ్ఎస్ కార్డులపైన సరికొత్త విధి విధానాలను విడుదల చేయనుంది. ఇది ఉద్యోగులందరికీ పెద్ద ఊరట కలిగించే అంశం. ఈహెచ్ఎస్ పథకంలో విప్లవాత్మక మార్పులు. ఇప్పటి వరకు ఉన్న 1% కాంట్రిబ్యూషన్ విధానానికి గుడ్ బై చెప్పనున్నారు. ఇకపై ఉద్యోగులందరికీ ఒకే విధంగా 500 లేదా 1000 రూపాయల ఫిక్స్డ్ కాంట్రిబ్యూషన్ విధానం ఉండనుంది. ఇది ఉద్యోగుల నెలవారీ జీతం పైన భారాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా తక్కువ జీతం పొందే వారికి ఇది ఎంతో ప్రయోజనకరము. అంతేకాదు, ఉద్యోగి చెల్లించే కాంట్రిబ్యూషన్కు సమానంగా ప్రభుత్వం కూడా అమౌంట్ను చెల్లించనుంది. ఇది పథకాన్ని మరింత పటిష్టం చేస్తుంది. ప్రతి ఉద్యోగి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్ లభించనుంది. ఇది అత్యవసర వైద్య ఖర్చుల విషయంలో ఉద్యోగులకు, వారి కుటుంబాలకు ఆర్థిక భద్రతను అయితే అందిస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోనుంది. దీనివల్ల వైద్య సేవలు మరింత సులభతరం అవుతాయి మరియు పారదర్శకత పెరుగుతుంది. కొత్త రాష్ట్ర విద్యా విధానం డిసెంబర్లో. మరో కీలక అంశం ఏమిటంటే, డిసెంబర్ నెలలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్త విద్యా విధానాన్ని అయితే ప్రకటించనున్నారు. ఇది రాష్ట్రంలోని విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పులకు శ్రీకారం చుట్టనుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అమల్లో భాగంగా రాష్ట్రంలోని కొన్ని పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేస్తారు. ఈ పాఠశాలల్లో కొత్త విద్యా విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసి దాని ఫలితాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంది. ఈ కొత్త విద్యా విధానంలో ముఖ్యమైన మార్పులలో ఒకటి, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు తప్పనిసరిగా ఉండేలాగా చర్యలు తీసుకోనున్నారు. ఇది విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తిని మెరుగుపరిచి ప్రతి విద్యార్థికి వ్యక్తిగత శ్రద్ధ లభించేలాగా అయితే చేస్తుంది. తద్వారా బోధనా ప్రమాణాలు పెరుగుతాయి మరియు విద్యార్థుల అభ్యసన సామర్థ్యం మెరుగవుతుంది. ఈ నిర్ణయం ఉపాధ్యాయులకు కూడా పని భారాన్ని తగ్గించి మరింత సమర్థవంతంగా బోధించడానికి సహాయపడుతుంది. ఈ 2 నిర్ణయాలు, మెరుగైన ఈహెచ్ఎస్ పథకం మరియు కొత్త విద్యా విధానం, తెలంగాణలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులకు పెద్ద ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక భద్రత మరియు వృత్తిపరమైన సంతృప్తి పరంగా ఈ మార్పులు సానుకూల ప్రభావం చూపుతాయి. ఈ నిర్ణయాలు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందనైతే నిరూపిస్తూ ఉన్నాయి.